ఇంత వచ్చి ఇంత మంచిగా ఆడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా తనని కానీ ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా మంచిగా ఎంకరేజ్మెంట్ ఉండిపోతుంది. సో ఎంటైర్ బిగ్ బాస్ 9 లో మోస్ట్ హానెస్ట్ పర్సన్ ఎవరు చూసినవాడు ఇప్పుడు ఈ సీజన్ లో? ఖచ్చితంగా నాకు ఒక్కొక్కసారి సంజన గారు అనిపిస్తుంది. ఎందుకంటే ముఖం మీద చెప్పేస్తుంది. ఒకనొక సిచ్యువేషన్ లో నువ్వు ఇంటి నుంచి బయట వెళ్ళిపో, డోర్స్ ఓపెన్ చేసాము నాగార్జున గారు అంటే ఓకే అంటుంది. ఒక ఇంకా వేరే మాట చెప్పున అది సెల్ఫ్ రెస్పెక్ట్, తన క్యారెక్టర్ ని చూపిస్తుంది. ఓకే నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం లేదు, వేరే వాళ్ళ భిక్ష మీద నేను ఉండలేను, వెళ్ళిపోతాను పంపించేది అన్నారు. అక్కడికి నాగార్జున గారే తగ్గి మరి ఓకే అనేసి ఏదో ఒక ఆమెని బుజ్జగిచ్చారు. సరే ఉండమ్మ తల్లి అది ఇది ఏదో మాటలు చెప్పి చేశారు. సో సంజన గారు ఆ వ్యక్తిత్వం వల్లే తను ఇంతవరకు రాగలుగుతుందేమో, ఆ వ్యక్తిత్వం వల్లనే తను ఖచ్చితంగా టాప్ 5 లో ఉండబోతుందేమో అనిపించింది నాకైతే. మోస్ట్ కన్నింగ్ అంటే ప్రీవియస్ ఉన్నారు కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అంత కన్నింగ్ అనిపించలేదు. ఎంటైర్ బిగ్ బాస్ 9 లో ఎవరు? ఎంటైర్ బిగ్ బాస్ 9 లో అయితే ముందు రీతు చౌదరి కావచ్చు, ఇక ఆమె ప్రియా ఎవరు ఉన్నారు కదా వాళ్ళు కావచ్చు. బట్ ప్రెసెంట్ అయితే ఎవరు కన్నింగ్ గా లేరు. కానీ గేమ్ పరంగా బాండింగ్స్ కొంచెం ఆడలేక ఇలా ఉన్నారంటే ఈ భరణి గారు, సుమన్ శెట్టి గారు కొంచెం ఎక్కడో డ్రాబ్యాక్ అవుతున్నారు అనిపించింది. సో ఫైనల్ గా విన్నర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఫైనల్ గా విన్నర్ చెప్తున్నాను కదా, వీళ్ళ ముగ్గురులో పోటాపోటీగా ఉంది. నా వరకు విన్నర్ అంటే ఇమానుయల్. ఎందుకంటే జనాల వరకు కూడా ఇమానుయల్ కప్పు కొట్టడానికి డైలమాలో ఉంది. కానీ ఇప్పటికీ తన గేమ్ సెన్స్ తో, కామెడీ సెన్స్ తో, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, బాండింగ్స్ తో ఈ అన్ని ఓవరాల్ గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఇమానుయల్ ఉన్నాయి. ఒకవేళ విన్ అవ్వకపోయినా కానీ జనాల హృదయాలు అయితే గెలిచేశాడు. బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ చరిత్ర ఉన్నంత వరకు ఇమానుయల్, కళ్యాణ్ పడాల వీళ్ళ పేరు అయితే ఖచ్చితంగా ఉంటాయి. రన్నర్ అప్ చెప్తున్నా కదా, వీళ్ళ ముగ్గురు పోటాపోటీగా ఉంది కాబట్టి రన్నర్ అప్ వీళ్ళే ఉంటారు.